ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. విశాల జనసభ పేరుతో సాయంత్రం గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. సభ కోసం బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సభ విజయవంతం చేసేందుకు ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు. నిజామాబాద్ లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రముఖుల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈరోజు బీజేపీ కేంద్ర హోంమంత్రి సీనియర్ నేత అమిత్ షా పర్యటన నిజామాబాద్ జిల్లాలో పర్యటన చేయబోతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో భారీ ఎత్తున విశాల జనసభ పేరుతో బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రితో పాటు చాలామంది సీనియర్ నేతలు బీజేపీ నేతలు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. గిరిరాజ్ కళాశాల మైదానంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఎంపీ అరవింద్ తో పాటు ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచార్యులు పర్యటన చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి ఏర్పాట్ల గురించి మాట్లాడేందుకు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. దినేష్ కులాచారి, చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇవి. ఎందుకంటే ఇందూరు లోకసభ సంబంధించి ఎలక్షన్లో ఈరోజు సాయంత్రం 3 గంటలకు గౌరవ హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు వస్తున్నారు. ఇందూరు అనేది మోడీ అడ్డా, ఇందూరు అనేది భాజపా అడ్డా. ఇక్కడ వారొచ్చి ప్రజల కృతజ్ఞతలు చెప్పుకునేందుకే వస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఇదే వేదిక మీద గతంలో మోడీ గారి సభ జరిగింది. విశాలం, అసలు ప్రజలు ఊహించలేదు. 1-2 నియోజకవర్గాల నుంచి అంత పెద్ద ఎత్తున వస్తారని కూడా ఎవరు ఊహించలేదు. కాబట్టి ఇవాళ జరగబోయే సభ ఏదైతే ఉందో ఈ సభ ఈరోజు సాయంత్రం బ్రహ్మాండమైన విజయవంతమవుతుంది. ఎందుకంటే ఎండలు 45 డిగ్రీలు దాటిన్న సందర్భంలో కూడా 3 గంటలకు ఈరోజు విపరీతమైన ప్రజలు వచ్చి వారి సభను విజయవంతం చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. భారతీయ జనతా పార్టీ క్యాడరు, నరేంద్ర మోడీ అభిమానులు, హిందుత్వవాదులు, భాజపాకు సంబంధించిన ప్రతి ఒక్క వెల్ విషర్స్ ఈరోజు ఈ సభను విజయవంతం చేసేందుకు వస్తున్నారు. పాటు ఎవరెవరు పర్యటనలో ఉండబోతున్నారు, ఎంత జన సమీకరణ చేయబోతున్నారు? భారతీయ జనతా పార్టీ ఈ ఇందూరు పార్లమెంట్లో పటిష్టమైన స్థితిలో ప్రతి బూత్ నుంచి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, ప్రతి 2 కుటుంబాలకు ఒక కార్యకర్త మాకు భారతీయ జనతా పార్టీకి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జన సమీకరణ ముఖ్యం కాదు. ఇక్కడ కేవలం మేము వారు వచ్చేవారికి కుర్చీలు కూడా వేయలేము, మిగతాది ఇవ్వలేమనే పరిస్థితి ఉంది. కాబట్టి 100% వచ్చిన వారందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మన అమిత్ షా గారిని చూసుకొని వారు వెళ్తారు. ఈ యొక్క వారిచ్చే ఏదైతే విశాల జనసభ అని చెప్పి దీనికి నామకరణం చేశాం, ఆ విశాల జనసభలో వారు పాల్గొని భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని పూర్తిగా కూడా పక్కా చేసుకొని వారు బయలుదేరుతారు. వారికి ఎవరైతే బూత్ కమిటీ మిగతా వాళ్ళందరూ ఉన్నారో వారందరికీ కూడా ఒక మార్గదర్శనం చేసేందుకు ప్రజలందరికీ కూడా ఈ 10 సంవత్సరాలు 2 టర్ములో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో మేము ఏం చేయబోతున్నామనే ఈ విశాల సభలో విజయ సంకల్పం తీసుకొని వికసిత్ భారత్ వైపుగా ప్రయాణిస్తున్నాం. ఇప్పటికే ఎండలు 45 డిగ్రీలు నిజామాబాద్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ప్రజలకు అదేవిధంగా కార్యకర్తలకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మంచి కూలర్స్ పెడుతున్నాం, అలాగే మంచినీటి సౌకర్యం కలిగజేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా ఆవేశపడకుండా నెత్తికి మంచిగా టోపీలు పెట్టుకొని సిస్టమేటిక్గా ఎండ దెబ్బ తగలకుండా ఇక్కడికి వచ్చి కూర్చునే విధంగా చూసుకుంటున్నాం. తిరిగి కూడా మా కార్యకర్త, మా అభిమాని ప్రజలు, ఇందూరు ప్రజలు అందరూ కూడా సురక్షితంగా వెళ్లే విధంగా పార్టీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ జన విశాల బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆయా నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున బూత్ కమిటీల నుంచి కార్యకర్తలను, అదేవిధంగా బీజేపీ అభిమానులను కూడా ఇక్కడికి తరలించేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తం చేస్తున్నట్లు. అయితే బహిరంగ సభ సాయంత్రం ఉన్న నేపథ్యంలో నీటి సౌకర్యము, మజ్జిగ ప్యాకెట్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.